హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. బైబిల్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయిన వ్యక్తుల గురించి మీకు తెలుసా? అహితోపేలు. దావీదు రాజు మీద అబ్షాలోం చేసిన తిరుగుబాటు సమయంలో అహితోపేలు అబ్షాలోం పక్షాన ఉండి దేవునికి విరుద్ధమైన ఆలోచన అబ్షాలోముకి చెప్తాడు. కానీ అతని ఆలోచన విఫలమవడంతో తన ఇంటికి వెళ్లి తనకు తానే ఉరివేసుకొని చనిపోతాడు. రెండో వ్యక్తి ఇస్కరియోతు యూదా 30 వెనినాణాల కోసం యేసుక్రీస్తు వారినే అప్పగించిన వ్యక్తి. ఘోరంగా పాపం చేశానని పశ్చాత్తాపం వచ్చినా తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకొని ఉరిపెట్టుకొని చనిపోయాడు. ప్రియులారా, అహితోపేలు తాను అనుకున్నది జరగకపోయినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం ఉందా? దేవుడు నన్ను క్షమిస్తారేమో అని ప్రయత్నం చేయకుండా యూదా కూడా చనిపోవాల్సిన అవసరం ఉందంటారా? కానీ ఆ టైంలో వాళ్ళకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ గా కనిపించాయి. అలానే ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి. అదే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడమో, మంచి జాబ్ రావాలనుకోవడమో, ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. వాటిలో ఏ ఒక్కటి జరగకపోయినా వెంటనే చనిపోతూ ఉంటారు. కానీ ఆ కొంత సమయం మనం వెయిట్ చేసి నిలబడితే దాని తర్వాత అయినా అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మధ్యలోనే చనిపోవడం వల్ల మనం అనుకున్న గోల్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేము. అదేవిధంగా దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేము. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మహత్య అనేది బైబిల్ ప్రకారంగా క్షమించరాని పాపం. కాబట్టి ఎవరూ కూడా దేవుడిచ్చినటువంటి కాలానికి ముందే చనిపోకూడదని ప్రభువుపేట మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.